శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారిని మహిమాచరణ్ అనే భక్తుడు అడుగుతారు, మనిషి విషయ సుఖాలలో ఎందుకు భ్రమించిపోతాడు? రామకృష్ణుల వారు, భగవంతుని అనుభూతి పొందకుండా విషయ వస్తువుల మధ్య జీవించడం వలనే ఆ విధంగా అవుతుంది. భగవంతుని అనుభూతి పొందిన తరువాత మనస్సు విషయ సుఖాలలో భ్రమించిపోదు. అదే విధంగా అంటే, దీపపు పురుగులు ఒకసారి దీపపు వెలుగు చూశాయి అంటే మరి చీకట్లో ఉండడానికి ఇష్టపడవు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రామకృష్ణుల వారు ఈ విషయ సుఖాలని చీకటితో, అదేవిధంగా భగవంతుని అనుభూతిని వెలుగుతో పోల్చుతున్నారన్నమాట. ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు, భగవంతుని పొందగోరితే వీర్యధారణ చేయవలసి ఉంటుంది. వీర్య నష్టం వలన బలం క్షీణిస్తుంది. కానీ స్వప్నస్ఖలనంలో ఏదైతే వెళ్ళిపోతుందో అందులో దోషం లేదు. ఆహార గుణం కారణంగా ఆ విధంగా జరుగుతుంది. ఈ విధంగా కోల్పోయింది పోగా మిగిలి ఉన్నదే సరిపోతుంది. అది సార పదార్థమై ఉంటుంది. లాహాల గృహంలో జాడీలలో బెల్లం నిల్వ చేసి ఉంచేవారు. జాడీల క్రింద భాగంలో ఒక రంధ్రం ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత తీసి చూస్తే బెల్లం పటిక బెల్లంగా మారిపోయి ఉంటుంది. నీటి వంటి అనావశ్యకమైనవి రంధ్రం గుండా బయటకు వచ్చేసేవి. శుకదేవాదులు ఊర్ధ్వరేతస్కులుగా ఉన్నారు. వీరు వీర్యాన్ని ఎన్నడూ కోల్పోలేదు. ధైర్యరేతస్కులంటూ మరొక కోవకు చెందినవారు ఉన్నారు. వీరు ఆరంభంలో వీర్యాన్ని కోల్పోయారు, తరువాత నియంత్రించుకున్నారు. 12 సంవత్సరాలు ధైర్యరేతస్కులుగా ఉంటే ఒక విశేషమైన శక్తి ఉద్భవిస్తుంది. లోపల ఒక క్రొత్త నాడి జనిస్తుంది. దాని పేరు మేధానాడి. ఆ నాడి జనిస్తే అంతా జ్ఞాపకం ఉంటుంది, అన్నింటినీ తెలుసుకోవచ్చు. సన్యాసి జీవితం నిర్జల ఏకాదశి వంటిది. నిర్జల ఏకాదశి అంటే ఒక చుక్క నీరు కూడా త్రాగకుండా ఏకాదశి పాటించడం అని. అంటే ఎటువంటి భోగవాసనలకు చిక్కుకోకుండా, ఎటువంటి భోగవాసనలకు ఆకర్షితులు కాకుండా మనస్సంతా భగవంతునిపైనే ఉంచడం మాట. ఇది నిర్జల ఏకాదశితో పోల్చుతున్నారు. రామకృష్ణుల వారు ఇంకా చెప్తున్నారు, సన్యాసి జీవితం నిర్జల ఏకాదశి లాంటిది. నిర్జల ఏకాదశిని మీరు పాటించలేరు. అంటే ఆ గృహస్థ భక్తులతో అంటున్నారన్నమాట. సాధారణ వ్యక్తులు ఆ విధంగా చేయలేరు. స రి గ మ ప ధ ని, నీలో ఎక్కువసేపు నిలిచి ఉండలేరు. కొంతమంది ఇంకా 2 రకాలుగా ఏకాదశిని పాటిస్తారు. పళ్ళు, కందమూలాలు తినడం ఒక రకం, మరొకటి పూరి, బంగాళదుంపల కూరతో సహా అన్నీ తినడం. ఈ పూరి, బంగాళదుంపలతో సహా వీలుంటే పాలలో నానబెట్టిన 1-2 రొట్టె ముక్కలను కూడా తింటారు. ఈ విధంగా చెప్పేసరికి అందరూ నవ్వుతారు. ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు, కృష్ణ కిషోర్ ఏకాదశి తిథులలో పూరి, బంగాళదుంపల కూర తినడం నేను చూశాను. హృదయతో, హృదు, నాకు కూడా కృష్ణ కిషోరునిలాగా ఏకాదశి పాటించాలని అభిలాష కలుగుతుంది అన్నాను. ఒకసారి అదే విధంగా పాటించాను కూడా. కడుపు నిండా అరగించాను.
మర్నాడు ఏమీ తినలేకపోయాను. అందరూ గట్టిగా నవ్వుతారన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవాలి, అదేవిధంగా గృహస్థులు సంపూర్ణంగా అన్ని త్యాగం చేయలేకపోయినా, అన్ని సుఖాలు భోగాలు సంపూర్ణంగా త్యాగం చేయలేకపోయినా వీలైనంత వరకు ప్రయత్నించాలి. వీలైనంత వరకు మనసుని భగవంతుని వైపుకే పెడుతూ ఉండాలి. ఇంకా రామకృష్ణుల వారు మరొక సందర్భంలో చెప్తున్నారు, ఒక సాధువుకు ధనం ఇవ్వాలంటేనే మీరు అతన్ని ఇష్టపడరు. రాజేంద్ర మిత్రకు నెల జీతం 800 రూపాయలు. అంటే ఆ రోజుల్లో 800 అంటే ఎక్కువ. అతడు ప్రయాగలో కుంభమేళ సందర్శించి తిరిగి వచ్చాడు. నేను అతడితో, ఏమయ్యా, కుంభమేళాలో సాధువులనందరినీ దర్శించావా అని అడిగాను. అందుకు అతడు, ఎక్కడిది, మంచి సాధువుని ఎవరిని చూడలేకపోయాను. ఒకరిని చూశాను, కానీ ఆయన కూడా ధనం స్వీకరిస్తున్నాడు అని అన్నాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, సాధువులకు ఎవరూ కూడా ధనం ఇవ్వకుంటే వారు ఏ విధంగా తినగలరు? ఇక్కడ ఏ విధమైన కానుకలు చెల్లించిన అవసరం లేదు, అందుచేతనే అందరూ వస్తున్నారు. అయ్యో, వీళ్ళు ధనాన్ని అమితంగా ప్రేమిస్తున్నారు, మరి దానితోనే జీవించని అని అనుకుంటాను. రామకృష్ణుల వారు కొంత సమయం తర్వాత మరలా చెప్తున్నారు, ఎవరు నిరాకారమో అతడే సాకారము కూడా. సాకార దైవాన్ని కూడా అంగీకరించవలసిందే. కాళీమాత రూపాన్ని చింతన చేసి చేసి సాధకుడు కాళీమాత దర్శనం పొందుతాడు. తరువాత అదే రూపం అఖండంలో లీనమైపోవడం కూడా గాంచుతాడు. ఎవరు అఖండ సచ్చిదానందమో అతడే కాళీమాత. ఇప్పుడు రామకృష్ణుల వారు రామప్రసన్నుడు అనే వ్యక్తి గురించి చెప్తున్నారు. ఈ రామప్రసన్నుడు కృష్ణ కిషోర్ కుమారుడు. అందుచేత శ్రీరామకృష్ణులు అతన్ని ఎంతగానో అభిమానించేవారు. రామకృష్ణుల వారు అంటారు, రామప్రసన్నుడు ఊరికే అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఆ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ముక్కు మూసుకొని ప్రాణాయామమో ఏదో చేస్తూ ఉన్నాడు. తినడానికి ఏదో ఇచ్చాను, అతడు తినలేదు. మరొక రోజు అతడిని పిలిపించి కూర్చోమన్నాను. కెప్టెన్ కేసి కాలు చాపి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అతడి తల్లి దుఃఖాన్ని చూసి నేను విలపించేవాణ్ణి. కొంత సమయం తర్వాత మహిమాచరణ్ అనే భక్తుడు అక్కడ గదికి ప్రక్కనున్న వరండాలో మనీష్ షేన్ అనే భక్తునితో పాటు వచ్చిన డాక్టర్తో బిగ్గరగా శాస్త్ర చర్చలు చేస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు తాము ఉన్న చోటు నుండి అది విని నవ్వుతూ మాతో అంటారు, అతడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు, ఇది రజోగుణం. ఈ గుణం కారణంగా తన పాండిత్యాన్ని ప్రదర్శించాలని, లెక్చర్ ఇవ్వాలనే కోరిక కలుగుతుంది. సత్వగుణం అంతర్ముఖ దృష్టిని వనగూరుస్తుంది, స్వీయ ప్రతిభను గోప్యంగా ఉంచుకునేటట్లు చేస్తుంది. అయితే మహిమాచరణ్ ఉత్తముడు, భగవత్ ప్రసంగాలలో ఎంత ఆసక్తి అని అంటారన్నమాట. ఆ సమయంలో అధర్ అనే భక్తుడు వచ్చి రామకృష్ణుల వారికి ప్రణామం చేసి కూర్చుంటారు. కొంత సంభాషణ జరిగిన తర్వాత రామకృష్ణుల వారు హఠాత్తుగా అధర్ను చూసి అంటారు, ఇదిగో చూడు, ఇవన్నీ కూడా అనిత్యాలు. మీటింగ్లు, స్కూలు, ఆఫీసు ఇవన్నీ కూడా అనిత్యాలు. భగవంతుడు ఒక్కడే సత్యం, మిగిలినవన్నీ మిథ్య. మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఆరాధించడమే కావాల్సింది అని అంటారు. ఇంకా రామకృష్ణుల వారు అధర్ సేన్తో చెప్తున్నారు, ఇవన్నీ కూడా అనిత్యాలు. శరీరం ఇదిగో ఈ క్షణం ఉంటుంది, అంతలోనే
కనుమరుగైపోతుంది. జాప్యం చేయకుండా వెంటనే భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సంభాషణ జరిగిన కొన్ని నెలల తరువాత అధర్ అనే భక్తుడు మరణించడం జరిగింది. రామకృష్ణుల వారు ఇంకా చెప్తున్నారు, మీరు సర్వస్వము పరిత్యజించవలసిన అవసరం లేదు. తాబేలు వలె సంసారంలో జీవించండి. తాబేలు నీటిలో తిరుగుతూ ఉంటుంది, కానీ గ్రుడ్లను గట్టు మీద పెడుతుంది. దాని మనస్సంతా కూడా ఆ గ్రుడ్ల మీదనే ఉంటుంది. కెప్టెన్ స్వభావం చాలా చక్కగా తయారైంది. పూజకు కూర్చున్నప్పుడు ఒక ఋషిలాగా కనిపిస్తాడు. స్తోత్రాలు ఇంపుగా పఠిస్తూ కర్పూర హారతి ఇస్తాడు. పూజ ముగించి లేచేటప్పుడు అతడి కళ్ళు చీమలు కుట్టినట్లు ఎర్రబారి ఉంటాయి. సర్వదా గీత, భాగవతం ఇటువంటివన్నీ కూడా పఠిస్తూ ఉంటాడు. కాసేపు తర్వాత అధర్ ఎంతో వినయంగా రామకృష్ణుల వారితో అంటారు, మీరు మా ఇంటిని పావనం చేసి చాలా రోజులైందండి. ఇల్లు దుర్గంధ భూయిష్టమైనట్లుగా ఉంది. అంతా కూడా అంధకార బంధురంగా అనిపిస్తుంది అని అంటాడు. ఆ భక్తుని పలుకులు విని రామకృష్ణుల ప్రేమసాగరం ఉప్పొంగిందంట. హఠాత్తుగా లేచి నిలబడి భావ పారవశ్యంలో మునిగిపోయారు. అప్పుడు రామకృష్ణుల వారు అధర్ మా ఇద్దరి శిరస్సులను, హృదయాలను స్పృశించి ఆశీర్వదించారు. నేను మిమ్మల్ని నారాయణుడిగా గాంచుతున్నాను, మీరే నా వాళ్ళు అన్నారు వాత్సల్యంతో. ఇప్పుడు మహిమాచరణ్ గదిలోకి వచ్చి కూర్చున్నారు. రామకృష్ణుల వారు మరలా మహిమాచరణ్తో అంటున్నారు, ధైర్య రేతస్కుల గురించి అప్పుడు నేను చెప్పింది సత్యం. వీర్య నియంత్రణ లేకుంటే ఈ ఉపదేశాలను అవగాహన చేసుకోలేవు. ఒక భక్తుడు చైతన్యులతో, స్వామి, మీరు భక్తులకు ఇన్ని ఉపదేశాలు చేస్తూ ఉన్నారు కదా, కానీ వాళ్ళు అంతగా పురోగమించలేదే, ఎందుకు అని అడిగాడు. అందుకు చైతన్యులు, వీళ్ళు స్త్రీ సాంగత్యంలో యావత్తు వ్యర్థం చేసుకుంటున్నారు. అందుచేతనే వారికి ఇవ్వబడిన ఉపదేశాలను ఆకళింపు చేసుకోలేరు. చిల్లి కుండలో నీరు పోస్తే నీరంతా మెల్లమెల్లగా కారిపోతుంది అని అంటారు. కొంతసేపు అయిన తర్వాత మహిమాచరణ్ రామకృష్ణుల వారితో అంటారు, అటువంటి శక్తిని మేము పొందేటట్లుగా మీరు భగవంతుని ప్రార్థించండి అంటాడు. అప్పుడు రామకృష్ణుల వారు అంటారు, ఇప్పటికీ మించిపోలేదు, అప్రమత్తంగా ఉండు. వర్షాకాలపు వెల్లువను నిరోధించడం కష్టం అన్నది నిజమే, కానీ చాలా నీరు కొట్టుకొని పోయింది. ఇప్పుడు గట్టు నిర్మిస్తే నిలుస్తుంది. అందరికీ నమస్కారం.